నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరూ మళ్ళీ జతకట్టడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర బృందం సినిమా షూటింగ్ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారని వస్తున్న వార్తలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పీరియాడిక్ కథాంశంలో బాలయ్య గ్యాంగ్స్టర్ పాత్ర. బాలయ్య బాడీ లాంగ్వేజ్కు తగ్గ పవర్ఫుల్ స్క్రిప్ట్. బాలయ్య సినిమాపై మరింత క్యూరియాసిటీ. బాలయ్యపై ఒక గ్రాండ్ సాంగ్, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న సరికొత్త వార్త ఏంటంటే, ఏప్రిల్ 3వ వారం నుంచి ఒక భారీ షెడ్యూల్ను ప్లాన్ చేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ జరగనుంది. ప్రధానంగా బాలయ్య బాబుపై ఒక గ్రాండ్ సాంగ్ను అక్కడ చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. కేవలం పాట మాత్రమే కాకుండా కథలో కీలకమైన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను కూడా అదే షెడ్యూల్లో పూర్తి చేయాలని గోపీచంద్ మలినేని నిర్ణయించుకున్నారు. గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్ర కావడంతో ఈ యాక్షన్ సీన్లు వెండితెరపై ఊహించని రీతిలో ఉండబోతున్నాయట. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే ఇందుకు కారణం. ఒకవైపు బాలయ్య గ్యాంగ్స్టర్గా మాస్ ఎలివేషన్స్ ఇస్తుంటే, మరోవైపు నయనతార రాయల్ లుక్ ప్రేక్షకులను అలరుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా ఎక్కడా తగ్గకుండా రూపొందుతుంది. వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా గోపీచంద్ మలినేని ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారట. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ మలినేని, బాలయ్య, తమన్లది సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న వరుస అప్డేట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి బాలయ్య ప్రభంజనం ఖాయమని అర్థమవుతుంది. అసలు ఈ పీరియాడిక్ కథాంశంలో గ్యాంగ్స్టర్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిందే. టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ చర్చనీయాంశంగా మారుతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ మరియు విభిన్న కథాంశాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వివేకాత్రేయ కలయికలో ఒక కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క టైటిల్ చుట్టూనే ప్రస్తుతం అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కురుక్షేత్రం అనే పదం వినగానే మహాభారత యుద్ధ భూమి గుర్తుకు రావడం సహజం. అందుకే ఈ సినిమా పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతుందా, లేక ఆ భావనను ఆధునిక కాలానికి అన్వయిస్తూ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తీసుకోబోతున్నారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టైటిల్ని బట్టి చూస్తే కథలో ఘర్షణ, సిద్ధాంతాల పోరు లేదా వ్యక్తిగత యుద్ధం లాంటి బలమైన అంశాలుండే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ కాంబినేషన్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే బాలకృష్ణ మాస్ ఇమేజ్, వివేకాత్రేయ క్లాస్ టేకింగ్ కాంబినేషన్. ఒకవైపు పవర్ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించే బాలయ్య, మరోవైపు భావోద్వేగాలు, నేటితరం భావజాలాన్ని ప్రతిబింబించే కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆత్రేయ. ఈ రెండు విభిన్న శైలులు కలిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనే ఆసక్తి సహజంగానే పెరుగుతుంది. ప్రత్యేకంగా అఖండ 2 తర్వాత బాలకృష్ణ మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. యంగ్ డైరెక్టర్లతో పనిచేయడం ద్వారా తన ఇమేజ్లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నంగా దీనిని కొందరు చూస్తున్నారు. ఇదే సమయంలో అంటే సుందరానికి, సరిపోద శనివారం లాంటి సినిమాలతో గుర్తింపు పొందిన వివేకాత్రేయ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ జానర్ వైపు వెళ్లడం ఒక ప్రత్యేక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్లో మంచి హైప్ కనిపిస్తుంది. ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని ఇప్పుడే అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. టైటిల్ నుంచి వచ్చే తీవ్రత, యుద్ధ వాతావరణం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం. 2027 రిలీజ్ టార్గెట్గా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్.
అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం ఈ కురుక్షేత్రం చుట్టూ ఊహాగానాల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.